రేవంత్ రెడ్డి బీసీల గురించి ఆలోచించి బీసీ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా బీసీల గురించి మాట్లాడకుండా మోదీ గురించి మాట్లాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు బిర్లా ఐలయ్య. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య ప్రసంగించారు. భారతదేశంలో పాలించిన ప్రధానమంత్రుల కంటే ఈ 10 సంవత్సరాల్లో ప్రధానమంత్రి మోదీ 130 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. బీసీ అంశం మాట్లాడమంటే మోదీ అంశం గురించి మాట్లాడడం ఏంటి అని ప్రశ్నించారు. ఇంత అప్పు చేసి భారతదేశాన్ని ఎక్కడ తాకట్టు పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా బీసీ కులగణన చేయాలనే సంకల్పాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చారన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రతి రాష్ట్రంలో కులగణన జరిగేదని పేర్కొన్నారు. కులగణన వల్ల ప్రతి కుటుంబం యొక్క వివరాలు ఎక్స్రే లాగా సమాచారం ఉంటుందని కులగణన చెప్పడం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి బీసీల గురించి ఆలోచించి బీసీ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో బీసీల కోసం మాట్లాడకుండా మోదీ గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో బీసీలను అనగతొక్కారు. ఇప్పుడు బీసీ బిల్లుపై చర్చలో కూడా బీసీల కోసం మద్దతు ఇవ్వకపోవడం ఏంటని పేర్కొన్నారు. రేవంత్ చేసిన బీసీ కులగణనకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడుతున్న బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు బిర్లా ఐలయ్య. అన్నా మిమ్మల్ని ఒక మాట అంటలేను, నేనేమి నేనేం అన్నా మిమ్మల్ని మీరు చేసే అధ్యక్ష, భారతదేశంలో పాలించినటువంటి ప్రధానమంత్రులు ఇన్ని సంవత్సరాల్లో 50 లక్షల కోట్ల అప్పు చేస్తే 10 సంవత్సరాల్లో మోడీ గారు 130 లక్షల అప్పు వచ్చిండు అధ్యక్ష. మరి దీనికి మా శంకరన్న గారు ఏ సమాధానం చెప్తారు? మీరు బీసీల గురించి మాట్లాడమంటే మోడీ గురించి మాట్లాడుతున్నారు. 70 ఏళ్ళు పాలించిన వాళ్ళు 50 లక్షల కోట్ల అప్పు చేస్తే 10 ఏళ్లలో 130 లక్షల కోట్ల అప్పు చేస్తే భారతదేశానికి ఎక్కడ తాకట్టు పెట్టాలని చూస్తుంది మోడీ గారు. ఇలా మోడీ గారు బీసీ అని చెప్పుకుంటారు. మా రాహుల్ గాంధీ గారు ఇలా భారత్ జోడో యాత్ర ద్వారా కులగణన చేస్తే భారతదేశంలో ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం ఎక్స్రే ఉంటుందని చెప్పి ఇలా భారతదేశంలో కనుక రాహుల్ గాంధీ గారు ప్రాధాన్యత ప్రతి రాష్ట్రంలో కులగణన జరిగేది అధ్యక్ష. మరి అలా రాహుల్ గాంధీ గారి ఆలోచనలు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డ వైపు ఉండి బీసీల కోసం కులగణన చేసి బీసీ బిల్లు పెడితే మీరు బీసీలకు మద్దతు ఇచ్చేది పోయి మోడీ గారి గురించి ఎట్లా చెప్తారు అధ్యక్ష? మీరు బీసీగా మాకు మద్దతు ఇరు అధ్యక్ష. గత 10 ఏళ్లలో బీసీలను అణగదొక్కిరు. మీ గుజరాత్ మోడల్ అంటారు, ఇలా తెలంగాణను భారతదేశంలో మోడల్ తీసుకుంటారు అధ్యక్ష. మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి ఇలా మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఇలా బీసీ డిక్లరేషన్ మీద మీరు క్లారిటీ ఇచ్చి మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.